దాదాపు 4 ఏళ్లు విరామం తీసుకున్న త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాతో బాక్సాఫీస్ ముందుకు వచ్చి ఘోరంగా దెబ్బతిన్నాడు. రొటీన్ కథని అంతే రొటీన్గా తెరకెక్కించి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పాత సినిమాలన్నీ కలిపి కొట్టాడని అంటున్నారు. సాధారణంగా అందరికీ ఒక తెలిసిన కథను చెప్పాలి అంటే దానికి బలమైన కథనాన్ని రాసుకోవాలి. అదే స్థాయిలో భావోద్వేగాలు పండించాలి. నటీనటుల మధ్య కెమిస్ట్రీ పండే విధంగా సన్నివేశాలు ఉండాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్కు ఇవేమీ తెలియనివి కాదు. కానీ ఈ విషయాన్ని గుంటూరు కారం సినిమాలో మర్చిపోయినట్టున్నాడు. ఆ సినిమాలో చక్కని స్క్రీన్ ప్లే రూపొందించి ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలోనూ అలాంటి మ్యాజిక్ని రిపీట్ చేశాడు. అయితే మ్యాజిక్లు ప్రతిసారి వర్కౌట్ కాదని అజ్ఞాతవాసి గుణపాఠం నేర్పింది. అత్తారింటికి దారి తరహా కథతో అజ్ఞాతవాసి సినిమాని రూపొందించిన త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కెరియర్లో దారుణమైన పరాజయాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత అరవింద్ సమేత సినిమాతో గాడిలో పడ్డ త్రివిక్రమ్ శ్రీనివాస్ అలా వైకుంఠపురం సినిమాతో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకున్నాడు. అయితే దాదాపు 4 ఏళ్లు విరామం తీసుకున్న ఆయన గుంటూరు కారం సినిమాతో బాక్సాఫీస్ని షేక్ చేస్తాడు అనుకున్నారు. కానీ అందరి అంచనాలను వమ్ము చేస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. గుంటూరు కారం సినిమాలో కథ విషయంలోనే త్రివిక్రమ్ తప్పు చేశారు. అసలు ఇలాంటి కథను మహేష్ ఎలా ఒప్పుకున్నారు అనేది అనుమానమే. ఒక బలమైన సన్నివేశం కానీ బలమైన భావోద్వేగాన్ని పండించే సీన్లు కానీ ఇందులో లేవు. చిన్నప్పుడు తనను వదిలి వెళ్ళిపోయిన తల్లి గురించి తపన పడే పాత్రలో మహేష్ బాబుని బలంగా చూపించాల్సిన త్రివిక్రమ్ కేవలం గుంటూరు హైదరాబాద్ మధ్య చక్కర్లు కొట్టించే పాత్రధారిగా మాత్రమే చూపించాడు. రమ్యకృష్ణను 2-3 సన్నివేశాలకు మినహా పెద్దగా వాడుకోలేదు. జగపత్ బాబుకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రకాష్ రాజ్ క్యారెక్టరైజేషన్ సరిగ్గా లేదు. ఇక మీనాక్షి చౌదరి అయితే ఎందుకు ఉందో అర్థం కాదు. భగవంత్ కేసరిలో పర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టిన శ్రీలీలతో అభినయం పండించే సన్నివేశాలు ఒకటి తీయలేదు. కుర్చీ మడత పెట్టే తరహా పాటలకు పరిమితం చేశాడు. రావు రమేష్ను ఒక తాగుబోతుగా మలిచాడు. ఇలా గుంటూరు కారంలో ఎన్నో లోపాలున్నాయి. ఫోటోగ్రఫీ కూడా సరిగా లేదు. ఇలాంటి కథను మహేష్ ఎలా ఒప్పుకున్నారు, ఆయన అభిమానులు ఎలా స్వీకరిస్తారు అనుకున్నారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ప్రశాంత్ వర్మ లాంటి ఒక కొత్త కుర్రాడు హనుమాన్ లాంటి సినిమాలు తీస్తున్నాడు. అదే గురూజీగా పేరొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం కుర్చీ మడత పెట్టే దగ్గరే ఉండటంపై చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.